అలాగే గురూజీ. కానీ నాదో చిన్న అనుమానం. మీరు ఆ ఆదిని మీ శిష్యుడిగానే నమ్ముతారుగా, ఎందుకు ఆదిని ఇలా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు? రేపు ఆది దగ్గరికి వెళ్ళి నన్ను ఇలాగే దెబ్బ కొట్టరుగా? చిన్నది అంటూనే పెద్ద ప్రశ్నే వేశావు. దీని వెనుక పెద్ద కథే ఉంది. అది సమయం వచ్చినప్పుడు వివరిస్తాను. ఆ కథ వరకు ఓకే. మరి నన్ను కూడా ఇలాగే దెబ్బ కొట్టాలని చూస్తారా? అదే చేయాలనుకుంటే నాకు చిటికెలో పని. నేను ఎన్నిసార్లు నీకోసం ప్రాణాలు పణంగా పెట్టి కాపాడానో నీకు తెలియదా? నిన్ను దెబ్బ కొట్టాలనుకుంటే ఇవన్నీ చేసేవాడినా? నీ దగ్గర నేనేమీ ఆశించలేదు, ఆశించను కూడా. నేను సాధించుకోవాలన్న ఆశయానికి నువ్వు దిక్సూచి అంతే. అలాగే గురూజీ. నమ్మిన వాళ్ళని ఎందుకు మోసం చెయ్యాలని ఆలోచిస్తున్నావా? ఆది తను చెయ్యాలనుకుంటున్న ప్రతి పని నీకు చెప్పి చేస్తున్నాడా? ఆదిని నువ్వే కదా ఆ శివగామి కుటుంబానికి పరిచయం చేసింది. అతను నిన్ను ఓవర్టేక్ చేసి వెళ్ళాడు, అయినా నువ్వు పట్టించుకోలేదు. అతడు ఆ శివగామి ఆస్తిని తన హక్కుగా భావిస్తున్నాడు. కాని అసలు నువ్వు లేకపోతే ఆదినే లేడు కదా. ఆది అన్నీ నీకు చెప్పే చేస్తున్నాడా? ఆపరేషన్ నిన్నడిగి చేయించుకుంటున్నాడా? లేదు కదా. ఎందుకు చెప్పలేదు? మీరిద్దరూ కలిసి కొన్ని పనులు చేద్దామనుకున్నారు. నీకు చెప్పకుండా అతను కొన్ని పనులు చేయడానికి ప్రయత్నించాడు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అవును కదా? అవును గురూజీ. రావణ్ ఆది నిన్ను కూడా ఓవర్టేక్ చేసి పరిస్థితులు తన గ్రిప్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను దాటి మొత్తం తన సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆది నిన్ను దాటేలోపు నువ్వు అతనికన్నా ముందే నీ గమ్యాన్ని చేరుకో. అప్పుడు అతడు నీకు దాసోహం అవ్వడం తప్ప ఏం చెయ్యలేడు. ఇది రన్నింగ్ రేస్. ఎవరు ముందు లైన్ క్రాస్ చేస్తారో వాళ్ళదే గెలుపు. ఇక నుంచి మరింత స్ట్రాటజికల్గా వర్క్ చేయాలి. మంచిది. భవానీ, తీసుకో జ్యూస్. నాకు జ్యూస్ వద్దు. ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ ఉంది కదా, అది తెచ్చివ్వు. సరే తెచ్చిస్తా, కానీ హోంవర్క్ చేయమంటే చేయకుండా ఎక్కడికెళ్ళావు? నీకోసం చాలాసేపు వెతికాను. నేనెక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నాను. నేనేమైనా పైకి గదిలోకి వెళ్ళినప్పుడు నువ్వు వచ్చుంటావు. అయినా నా కోసం వెతకడం ఎందుకు? నేనేమైనా చిన్న పిల్లనా? అబ్బో, నీతో మాట్లాడడం కష్టమమ్మా. సరే వెళ్ళు, ఐస్ క్రీమ్ తెచ్చివ్వు. సరే. తీసుకో. ఇలా ఇవ్వు. ఏంటి కన్నా, ఐస్ క్రీమ్ తింటున్నావా? ఇప్పటికే లావుగా తయారయ్యావు. ఇలాగే తింటూ ఉంటే ఇంకా లావవుతావు. అయ్యో, ఐస్ క్రీమ్ లో విటమిన్ డి ఉంది. ఐస్ క్రీమ్ తింటే మైండ్ రిలాక్స్ అవుతుంది, అంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఐస్ క్రీమ్ ఒంటికి చాలా మంచిది. అవును,
నువ్వు చిన్నప్పుడు ఐస్ క్రీమ్ తినలేదా? లేదు, తినలేదు. నాకు ఐస్ క్రీమ్ వాసన పడేది కాదు. నేనెప్పుడూ తినలేదు. అవునా సుజాత ఆంటీ? అమ్మ ఐస్ క్రీమ్ ఎప్పుడు తినలేదా? మేడం ఐస్ క్రీమ్ తినేదాంతో పోల్చుకుంటే నువ్వు చాలా తక్కువ తిన్నట్టు. చూడండి, చిన్నప్పుడు ఏదో తినుండొచ్చు, కానీ పెద్దదాన్నయ్యాక ఎప్పుడూ ఐస్ క్రీమ్ తినలేదు. పెళ్ళైన తర్వాత కూడా చాలా సార్లు ఐస్ క్రీమ్ తినేదమ్మా. లావైపోతానేమోనని వదిలేసింది. సుజాత ఆంటీ ఈ మధ్య అమ్మ పాత విషయాలన్నీ మర్చిపోతుంది. చాలా విషయాలు తప్పులు చెప్తున్నావు. నీలో చాలా మార్పు వచ్చిందమ్మా. అమ్మా, ఆ ఇంట్లో ఎవరెవరు ఏం తినడం వదిలిపెట్టారు? అమ్మగారి అన్నగారున్నారు కదా, హరిప్రసాద్ గారు. ఆయన పరమాన్నం తినడం వదిలిపెట్టేశారు. ఎందుకో అమ్మగారికే తెలుసు. అడిగి చూడు. అదైనా గుర్తుందా అమ్మా? ఎందుకు హరిప్రసాద్ మామ పరవన్నం తినడం వదిలిపెట్టేశారు? అది నువ్వే గెస్ చేసి చెప్పు చూద్దాం. నువ్వు చెప్పేది కరెక్టో కాదో నేను చెప్తాను. హ? సరే అయితే అది అది ఒక్కసారి మావయ్య పరవన్నం తింటుంటే అందులో ఈగ పడింది. అందుకే అప్పటి నుంచి పరమన్నం తినడం మానేశాడు. కరెక్ట్గా గెస్ చేసావు. వీళ్ళ ఆట పట్టించేలా నవ్వుతున్నారంటే నేను తప్పు చెప్పినట్టున్నాను. అయ్యో, ఈ పిల్ల నన్ను ప్రశ్నలతో చంపేసేటట్టుంది.